నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ టమాటో మునక్కాడ కర్రీ. మరి మునక్కాడ కర్రీ స్పెషల్ ఏంటో అని చూస్తున్నారా? మసాలా ఈ విధంగా వేస్తే మాత్రం స్పెషలేనండి. మనకి ఫంక్షన్స్లో టమాటో మునక్కాడ కర్రీ తిన్న టేస్ట్ అయితే వస్తుందన్నమాట. మరి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. మరి మసాలా కోసం ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను అనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను. నేను ఈరోజైతే ఇక్కడ మునక్కాడ కర్రీ కోసం అండి. ఇక్కడ నేను మునక్కాడలు 3 తీసుకున్నాను. అలాగే టమాటాలు 1/2 కేజీ తీసుకున్నాను. ఉల్లిపాయ పెద్దది 1, అలాగే కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు 3, దీంట్లో కొంచెం కొత్తిమీర. మసాలా పేస్ట్ కోసం అయితే జీడిపప్పు ఒక 7-8 వరకు తీసుకున్నాను. ఎండు కొబ్బరి 4-5 ముక్కలు, 1 ఇంచ్ ముక్కల వరకు తీసుకున్నాను. ధనియాలు 1 స్పూను, వెల్లుల్లి 7-8 రెమ్మలు, దాల్చిన చెక్క ఒక 2 ఇంచ్ ముక్కల వరకు, లవంగాలు 3, యాలుక్కాయ 1 తీసుకున్నాను. ఇవన్నీ పేస్ట్ చేసేసుకుంటున్నాను ముందుగా మిక్సీలో వేసుకొని. వీటిని మెత్తగా ముందు పౌడర్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేస్తున్నాను. చూడండి, మెత్తగా పొడి అయిపోయింది. ఇందులోకి కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను. పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇది తాలింపు పెట్టుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి వచ్చేసి ఆయిల్ తీసుకుంటున్నాను నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు వేసేసుకుంటున్నాను. తాలింపు గింజలు అంతా వేగేటప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు వేయించుకుంటున్నాను. రెండు 3 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ కలర్కి మారేటప్పుడే ఇందులోకి నేను మునక్కాడలు వేసేసుకుంటున్నాను. మూడు నుంచి 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుతున్నాను. ఇక్కడ మూత తీస్తున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేస్తున్నాను. పసుపు, రుచికి తగినట్లుగా సాల్టు, అలాగే కారం వేస్తున్నాను. 3 పచ్చిమిరపకాయలు ఇందులోకి వేస్తున్నాను కాబట్టి కారం కొంచెం తగ్గించి వేస్తున్నాను. ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలు కూడా ఇందులో కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటాలో వచ్చే నీరుని బట్టి మనకి గ్రేవీకి తగినట్లుగా వాటర్ తీసుకోవచ్చు. ఆల్రెడీ నేను మసాలా పేస్ట్ మిక్సీ వేసాను కదా, ఆ మిక్సీ జార్లో కూడా కొన్ని వాటర్ తీసుకున్నాను. ముందుగా ముక్కంతా మెత్తబడిన తర్వాత నేను ఇందులోకి మసాలా మొత్తం వేసేస్తున్నాను. మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు మూత తీస్తున్నాను. ఇక్కడ నేను ఇక్కడ చూడండి, టమాటా అంతా కూడా మెత్తగా అయిపోయింది. ఈ టమాటాలో ఉన్న నీరు కొంచెం వచ్చింది కాబట్టి నాకు మిక్సీ జార్లోకి వేసుకునే 1/2 కప్ నీరు వరకు సరిపోతుంది. ఇప్పుడైతే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా ముద్దంతటిని ఇందులోకి వేస్తున్నాను. అలాగే మిక్సీ జార్లోకి వాటర్ తీసుకున్నాను కదా, అవి కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి 3 నిమిషాల పాటు ఉంచుతున్నానండి, గ్రేవీ కొంచెం చిక్కబడిపోవటం కోసం. మూత పెట్టేసి ఉంచుతున్నాను 3 నిమిషాల పాటు. మూత తీస్తున్నాను. ఇక్కడ చూడండి, గ్రేవీ అంతా చక్కగా వచ్చేసింది. మనకి ఫంక్షన్లో టమాటా మునక్కాడ పెడతారు కదా, అలా వచ్చింది కూర. టేస్ట్ సూపర్గా ఉంటుంది అదేలాగా.
ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర చల్లేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు చూసారు కదా, టమాటా మునక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. మరి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనకి రైస్లోకే కాదు, చపాతీల్లోకి, పుల్కాల్లోకి, అలాగే పరోటాల్లో కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మునక్కాడలు దొరికే సీజన్లో మసాలా ఈ విధంగా తయారు చేసుకొని మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.